అక్రమాలు ప్రశ్నిస్తే మంత్రి అమర్నాథ్కి ఉచిత సభ్యత్వం. నిబంధనలకు విరుద్ధంగా సెంచురీ క్లబ్. యథేచ్ఛగా పేకాట, క్రికెట్ బెట్టింగ్. గ్రౌండ్లో పార్కింగ్ వద్దంటే సస్పెండ్ చేశారు. క్లబ్ సభ్యుడు శివాజీ ఆవేదన. నగరంలోని మహారాణిపేటలో గల ఐబీపీ సెంచురీ క్లబ్ నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్నారు అని క్లబ్ మాజీ సభ్యుడు కె శివాజీ ఆరోపించారు. ఆయన మంగళవారం ద్వారకానగర్ రిచ్ కంఫర్ట్ హోటల్లో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ క్లబ్ 1934లో బ్రిటిష్ ప్రభుత్వం హయాంలో స్థాపించారు. అలాగే క్లబ్ 1936లో రిజిస్ట్రేషన్ చేశారని గుర్తు చేశారు. క్లబ్లో నిబంధనలకు విరుద్ధంగా డిఫెన్స్ మద్యం విక్రయిస్తున్నారని తెలిపారు. ముందు ప్రెసిడెంట్ గారిని కలిసి ఆయనతో మాట్లాడి కన్విన్స్ చేసుకుని అవ్వకపోతే అప్పుడు సిపి గారి దగ్గరికి వెళ్దామనే భావనలో మేము ఉన్నాం. ఈ లోపల నేను మాట్లాడాను ప్రెసిడెంట్ గారితో, సరే మిమ్మల్ని కలుస్తాము, మాకున్న ఇబ్బంది మీతో చెప్పుకుంటామని చెప్పాను. రమ్మని చెప్పాడు. రమ్మని ఒక గంట తర్వాత సస్పెండ్ చేయడం అది జరిగింది. సరే ఆ మాటల్లోనే మీరు ఏం చేస్తారని మేము ఒప్పుకోకపోతేనే మీరు ఉన్నవాళ్ళు 20 మంది, మేము 50 మంది ఉన్నాము, కళ్ళు ఇచ్చి దుర్నట్టు కొడతాం, ఏం చేస్తారు మీరు, ఏమనుకుంటున్నారో మేము ఉంటేనని చెప్పని ఆయన సీరియస్గా వార్నింగ్ ఇచ్చాడు నాకు. సరే ఇంకా రెండోది వైస్ ప్రెసిడెంట్ బుక్కి వెంకటరాజు అని చెప్పానండి. ఆయన పేరే బుక్కి వెంకటరాజు. క్రికెట్ స్టార్ట్ అయిందంటే క్లబ్లోనే ఉంటాడు ఆయన. ఆయనకు సపోర్టు సెక్రటరీ జవహర్ గారు, ఇంకా వాళ్ళిద్దరూ పార్ట్నర్స్ అనమాట అండి. విపరీతంగా ఇంకా బుక్కి ఇంకా దారుణంగా నడుస్తుంది జన్ అనమాట అండి. బుక్కి ఏముంది మీకు తెలియదు, సెల్ ఫోన్ లేక దాడేది అంతాను. ఆ కింద పెద్ద లాంజ్ ఉంటుంది, ఆ లాంజ్లో కూర్చుని ఆ బుక్కిలు రన్ చేస్తూ ఉంటారండి వాళ్ళిద్దరు పార్ట్నర్స్. ఆ బుక్కి వెంకటరాజు ఈయన పార్ట్నర్స్ అండి. అది వాళ్ళిద్దరూ ఇంకా ఒకటి ప్యాకాట కాకుండా బుక్కికి టెన్కన్ చేస్తారు దాన్ని ఆ క్లబ్ని. అది సార్ కొంచెం దీన్ని నిరోధించి సపోర్ట్ చేయమని చెప్పి నేను కోరుతున్నాను. ఈ 4లో బాలసూరి ప్రసాదరావు గారని ఆయన ఒక ప్లేస్ ఇచ్చి సెంచరీ క్లబ్ అని ఎస్టాబ్లిష్ చేసి ఆ అధ్యక్షుడు బాలసూరి ప్రసాదరావు ఐబీపీ సెంచరీ క్లబ్ ఆయన పేరు మీదే ఉంది. 1934లో ఆయన సైట్ ఇచ్చి ఎస్టాబ్లిష్ చేసి 1936లో రిజిస్ట్రేషన్ చేశారు. ఇప్పుడు అది సొసైటీస్ యాక్ట్స్లో ఉంది. సొసైటీ రిజిస్ట్రేషన్ యాక్ట్లో సొసైటీ ప్రకారం ఉంది 2000 ఇది. దీంట్లో ఆయన ఇచ్చిన కాజ్ ఏంటంటే సోషల్ గ్యాదరింగ్స్ అండ్ లిటరేచర్ అండ్ స్పోర్ట్స్. ఇప్పుడు స్పోర్ట్స్ ప్లేస్లో పార్కింగ్ నడుస్తుంది, పార్కింగ్ పెడుతున్నారు. స్పోర్ట్స్ యాక్టివిటీని తగ్గించేసి పార్కింగ్ యాక్టివిటీ చేస్తున్నారు. బార్ యాక్టివిటీ ఏమో సోషల్ గ్యాదరింగ్స్లో పెడుతున్నారు. ప్యాకాట్ యాక్టివిటీ ఏమో లిటరేచర్లో పెడుతున్నారు. పెట్టి అవి 3 రన్ చేస్తున్నారు. ఏదో మాఫియా కింద తయారయ్యారు. రిజిస్ట్రేషన్ అయింది కూడా ఈ 3 కాజెస్ మీద. ఆ గవర్నమెంట్ కాజ్ని పూర్తిగా పక్కన పెట్టేసి ఓన్లీ ప్యాకాట్ క్లబ్బు, డిఫెన్స్ లెక్కర్ అమ్మటం, ఎవరైనా అబ్జెక్ట్ చేస్తే, ఎవరైనా ఇవన్నీ తెలిసి పెద్ద వాళ్ళు ఎవరైనా వచ్చి అడిగితే వాళ్ళకి ఒక మెంబర్షిప్ ఇవ్వటం, వాళ్ళకి హానరీ మెంబర్షిప్ ఇచ్చి వాళ్ళని కామప్ చేయటం, ఇది ఎవరైతే జరుగుతున్నది. ఇక్కడ డిఫెన్స్ లెక్కర్ అమ్ముతారు తక్కువ రేటుకి. మీకు అందరికీ బయటికి దొరికే రేటు కంటే చాలా తక్కువ రేటుకి డిఫెన్స్లోనే ఎవరితో ఎంప్లాయీస్, పాపం చిన్న ఎంప్లాయీస్ ఉంటారు, వాళ్ళ దగ్గర నుంచి మనం ప్రొక్యూర్ చేసి ఇక్కడ అమ్ముతారు. అది చాలా పెద్ద క్రిమినల్ అఫెన్స్. ప్లస్ రూమ్స్లో అవి జరగని అరాచకాలు లేవు. అన్ని అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయి క్లబ్లో. ప్యాకాట్ మాఫియా ఎలా ఉండే మాఫియా స్టార్ట్ అయింది సార్. మాఫియా అంటే కొడతాం అంటారు, తంతాం అంటారు. దే కెన్ డూ వాట్ ఎవర్ దే కెన్. సస్పెండ్ ఎవరైనా అడిగితే సస్పెండ్ చేస్తారు, లేదంటే టెర్మినేట్ చేసేస్తారు. దాన్ని కూడా ఎవరైనా అడగడానికి లేదు. బాలసూరి ప్రసాదరావు గారు పెట్టినప్పుడు 3 పేజీలు బైలా ఉండేది, అందులోని పనిష్మెంట్స్ లేవు. ఇవాళ దాన్ని 2012లో ఒక బైలా ప్రింట్ చేశారు. అది రిజిస్ట్రేషన్ చేయడానికి అవ్వదు, ఎందుకంటే ప్యాకాట్ డబ్బులు పెట్టి ఆడతామని ఉంది అందులో. దాన్ని ఎవరు రిజిస్ట్రేషన్ చేయరు కదా, అందుకని అది రిజిస్ట్రేషన్ చేయరు. మా ఓన్లీ క్లబ్లోనే ఉంటుంది. 2022లో ఇంకొక బైలా రాశారు, అది రిజిస్ట్రేషన్ లేదు. కానీ వాళ్ళ బైలాస్ ప్రకారం యాక్ట్ చేస్తారు. ఇప్పుడున్న కమిటీ శానిటీ లేదు. ఇప్పుడున్న కమిటీని రిజిస్ట్రేషన్ రెన్యువల్ లేదు. ఎలా రన్ చేస్తారో తెలియదు. అండ్ యాన్యువల్ జనరల్ బాడీలో కోరం రాదు. కోరం లేకపోయినా కూడా రన్ చేస్తారు. ఇది ఎలా చేస్తున్నారంటే ఓన్లీ లిక్కర్ అండ్ ఇల్లీగల్ లిక్కర్ అండ్ ప్యాకాట్ డెన్ కింద రన్ చేస్తున్నారు దీన్ని. ఆయన డాన్ రెంటర్స్. ఇప్పుడు ఏదైనా గుడి కోసం ఎవరైనా ప్లేస్ ఇస్తే అది గుడి కోసమే వాడాలి. చర్చ్ కోసం ఏదైనా ప్లేస్ ఇస్తే చర్చ్ కోసమే వాడాలి. అంతేగాని అందులో ప్యాకాట్ క్లబ్బు, ఇందులో బారు పెట్టకూడదు. అవి 2 జరుగుతున్నాయి. ఇది ఒక దేవాలయం లాంటిది. దీన్ని ఇంత వరస్ట్గా బిహేవ్ చేసి వీళ్ళు క్యాప్చర్ చేసి డబ్బులు తినేయడం కోసం లాస్ట్ 3 ఇయర్స్ 2018 నుంచి 2021 వరకు అసలు ఎలక్షనే జరపలేదు, కేవలం డబ్బులు తినేయడం కోసం. వాళ్ళ ఇష్టం. 3 ఇయర్స్ 4 ఇయర్స్ ఎలక్షన్ జరపకపోతే జరపకపోవచ్చు. వాళ్ళు నచ్చితే జరుపుతారు, లేకపోతే లేదు. ఎవరు క్వశ్చన్ చేయరు. వాళ్ళంతా ఒకటే. 2-3 పాస్ అంటారు. 80 లక్షలు తినేసాడంటే పాస్ అని ఇద్దరు అంటారు. కోరం సరిపోయింది అంటారు వాళ్ళకి నచ్చితే. నచ్చకపోతే అందరూ చేతులు ఎత్తినా కూడా లేదు. ఆ వీడియో ఫుటేజ్ అడిగితే ఎవరు? ఏజీఎంకి ఎవ్రీ వీడియో ఫుటేజ్ ఉంటుంది, ఎవ్రీ ఏజీఎంకి.
వాళ్ళకి నచ్చకపోతే వీడియో ఫుటేజ్లు ఎవరికి ఇవ్వరు. అసలు ఇది ఏం చేయాలో అవన్నీ చేస్తున్నారు. ఎంప్లాయీస్కి శాలరీ సరిగా ఉండవు. 25 సంవత్సరాల నుంచి చేస్తున్నోడికి 15,000 ఉంటుంది. ప్యాకాట్ రూమ్లో చేస్తున్న బాయ్ నిన్నగాక మన జాయిన్ అయినోడికి 15,000 ఉంటుంది. అది ఎందుకు ఉంటుందో తెలియదు. 10,000కి జాయిన్ అయినోడికి 3 సంవత్సరాల్లో 25,000 అయిపోద్ది వాళ్ళకి నచ్చితే. రూమ్స్లో గంటలకు రూమ్స్ ఇస్తారు. అలా చేసి ఎవరైనా కొంచెం డబ్బులు సంపాదించుకునే బాయ్స్ ఉంటారు. ఇంక ఇలా ఏంటంటే వాళ్ళకి నచ్చిన వాళ్ళు అనమాట. వాళ్ళకి నచ్చిన వాళ్ళు తెచ్చి వాళ్ళు నచ్చిన ప్లేసెస్లో వేసి వాళ్ళ ఇష్టం. ఎలా సార్? డిమాండ్ ఏం లేదు సార్. ఇవన్నీ రెక్టిఫై చేసి స్పోర్ట్స్ యాక్టివిటీ, లిటరేచర్ అండ్ సోషల్ కాజెస్ని ప్రొటెక్ట్ చేయాలని నా ఇది. అందులో ప్యాకాట్ ఉండకూడదు, బార్ ఉండకూడదు. అవన్నీ అంటే డోనర్ ఇంటెన్షన్ అది కాదు. అసలు మంచి కాజ్ కోసం పెట్టిన క్లబ్ని ఒక ప్యాకాట్ క్లబ్ గానో, ఒక బార్ లాగో, దొంగ లెక్కర్ అమ్మే బార్ లాగో పర్మిషన్స్తో తెచ్చుకొని పెట్టుకుంటే ప్రాబ్లం కాదు. అదేదో డిఫెన్స్ లెక్కర్లు అమ్మి ఇవమ్మి అవమ్మి అందులో ఎంప్లాయీస్ని పట్టుకెళ్ళి అరెస్ట్ చేసి ఇలాంటివి చేసే బార్లా ఉండకూడదని నా పూర్తిగా అలా గవర్నమెంట్ చేస్తుందని ఆశిస్తున్నాను. అంతకుమించి నేను లేదు సార్. సార్ ఈ గ్రూప్ మాఫియా చేసే పనే క్రికెట్ బెట్టింగ్. క్రికెట్ బెట్టింగ్ క్లబ్లోకి ఎవరు రైడ్లకి రారు. హ్యాపీగా టీవీ రూమ్లో కూర్చుంటారు. 50-60 ఇంచెస్ టీవీ ఉంటుంది. అక్కడ కూర్చొని బెట్టింగ్ చేస్తారు. ఇది ఇస్ రెగ్యులర్ ప్రాక్టీస్. అది ఎవ్రీబడీ నోస్. కాకపోతే బయట వాళ్ళకి లోపలికి యాక్సెస్ ఉండదు. నాకు నచ్చినోడు ఎవడైనా ప్యాకెట్ ఆడేవాడు ఉంటాడు. 4 లక్షలకి ఇస్తాం 40 మందికి సడన్గా. లేదు ఒక 5 నెలలు అయిపోయిన తర్వాత నేను 10 సంవత్సరాల కింద 5 లక్షలు కట్టాను. నిన్నగాక మన జాయిన్ అయినా 4 లక్షలు కట్టాడు. ఎందుకు కట్టాడంటే వాడు ప్యాకెట్ ఆడతాడు, నేను టెన్నిస్ ఆడతాను. దట్ ఈస్ ద ఓన్లీ రీజన్. టెన్నిస్ ఆడినోడు 5 లక్షలు కడతాడు. ప్యాకెట్ ఆడేవాళ్ళు ఒక 40 మంది గ్యాదర్ అయిన తర్వాత ఒకేసారి డ్రైవ్ అంటారు అని 4 లక్షలు ఇస్తారు. ఫారం ఉందంటారు, పాస్ చేసేస్తారు. వాళ్ళ ఇష్టం. డబ్బులు కావాలంటారు, పార్కింగ్ ప్లేస్ కడతామంటారు. ఏది చేయరు. వాళ్ళు డబ్బులు తీసుకెళ్ళి బ్యాంకులో వేసుకుంటారు. 2 సంవత్సరాలు జాగ్రత్తగా ఊరికే పేరుకి అకౌంట్ ఉంచుతారు. 2 సంవత్సరాల తర్వాత డబ్బులు గాయబ్. ఎందుకు గాయబ్ అయిపోతాయో తెలియదు. ఎవరు వాడతారో తెలియదు. అవి తీయటానికి ఉండదు. బ్యాంక్ వాడిని అడిగితే మెంబర్ కాదు నువ్వు అంటారు. మేము ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్కే ఇస్తామన్నారు. ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ కాదు, ఇది సొసైటీ క్లబ్. ఎవ్రీ మెంబర్కి ఇవ్వాలి. వాళ్ళు ఇచ్చి తీరాలి. బ్యాంకర్స్ ఇవ్వరు. దిస్ ఈస్ ద ప్రాబ్లం.